మన బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు కొంత ఆర్థికంగా శక్తి లేకుండా పోయింది, వనరులు అందుబాటులోకి రావట్లేదు, రాజకీయంగా ప్రాచుర్యం దక్కట్లేదు. ఇట్లా వెనుకబడిపోతున్న విషయంలో కొంత చేయిత కావాలనే సమయం వచ్చినప్పుడు మనం ఎవరి వైపు నిలబడాలి? నేను బీసీలకు వ్యతిరేకమో కాదు, కానీ బీసీలతో పోల్చుకుంటే ఎంబీసీలు వెనుకబడ్డాన విషయం అర్థమైనప్పుడు కొంత ఎంబీసీలకు అండగా నిలబడడం నా బాధ్యత అని చెప్పి తమ్ముడు వీళ్ళందరూ సూర్యరావుతో పాటు సత్యన్న వీళ్ళందరూ వచ్చినప్పుడు తప్పకుండా నా వంతు పాత్ర పోస్తుందని చెప్పడం జరిగింది. కానీ అనుకోకుండా ఒక రోజు సెక్రటరియట్లో మీటింగ్ జరుగుతుంటే ఆ రోజు నా కండువ బ్యాగులు ఉన్నది మన వాళ్ళందరితో నేను సైలెంట్గా నేను కూర్చున్నా. వేదిక మీద మన పెద్దలు నిలబడ్డరు. మన సూర్యరావు ఏదో అనబోయిండు, ఏదో మన ఎంబీసీలోకి ఏదో న్యాయంగా అనబోయిండు, నువ్వు నోరు మూసుకుంటావా లేదని చెప్పి కొంత పైనుంచి కొంత దాడి చేసినట్టుగా రావడం జరిగింది. కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంటే అప్పుడు నేను అక్కడ పక్కన నేను ఉన్న విషయం కూడా వాళ్ళకు కొంత అర్థం కాలేదు. వెంటనే నల్లకండలు తీసుకొని ఇట్లా నిలబడ్డ పక్కనే వెంటనే వాళ్ళు అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయిండ్రు. అక్కడి నుంచి ఎంబీసీ ఎంఆర్పీ సైకిల్ వెళ్ళిపోయారు. అక్కడి నుంచి ఎంబీసీ ఎంఆర్పీ సైకిల్ వేదిక అక్కడి నుంచి ఏర్పడ్డది. అంటే ఎవరు కష్టాల్లో ఉన్నారో, ఎవరు బాధల్లో ఉన్నారో, ఎవరు ఇబ్బందులు ఉన్నారో, ఎవరికి ఏనాడు ఏ సమస్యలు ఎదుర్కొంటుండో వాళ్ళ పక్షాన మాత్రమే నిలబడుకుంటూ వచ్చిన నుంచి కూడా మీ దృష్టిని తీసుకెళ్తున్నాను.